సీఎం జగన్ గారు ఆయనకింత ఇన్సెక్యూరిటీ ఎందుకో నాకు అర్థం కాదండి. పెద్ద ఎత్తున భద్రత కల్పిస్తాడు. ఆయన కల్పించుకుంటాడు. ఆయన బయటకు వెళ్ళినప్పుడు మనకు తెలుసు కదండి, కొద్ది దూరానికి కూడా హెలికాప్టర్ వాడతాడు. ఆయన కనుక ఎక్కడైనా ఏదైనా జిల్లాకు వెళితే హెలికాప్టర్లో దిగిన తర్వాత ఆ ప్రదేశానికి వెళ్ళడానికి మధ్యలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరిస్తున్నారు. 2 రోజుల ముందుగా షాపుల్ని, దుకాణాలను అన్నింటినీ మూసేయిస్తున్నారు. రోడ్డు మధ్యలో ఉన్న చెట్లను నరికేస్తున్నారు, పరదాలు కడుతున్నారు. ఎందుకు ఇట్లా చేస్తారు? ఎందుకు ఇంత ఇన్సెక్యూరిటీ? ఎందుకు ఆయన భద్రతకు వచ్చినటువంటి ముప్పేంటి? ఎందుకంటే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి థ్రెట్ ఉందండి. థ్రెట్ పర్సెప్షన్ ఉంది ఎప్పటి నుంచో. ఎందుకంటే 2003లోనే ఆయన మీద నక్సలైట్లు దాడి చేశారు. అది మామూలు దాడి కాదు, క్లేమోర్ మైన్స్ పెట్టారు. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. అందువల్ల అది కేంద్ర ప్రభుత్వం దాని మీద కేంద్ర స్థాయిలో జరిగింది. అప్పుడు అసెస్మెంట్ చేసి ఈయనకి చాలా థ్రెట్ ఉందని చెప్పి ఆయనకి ప్రొటెక్షన్ ఇచ్చారు, భారీ ఎత్తున ఎన్ఎస్జీ ప్రొటెక్షన్. కానీ సీఎం జగన్ గారికి ఏంటి? ఆయన నిన్నగాక మన పాలిటిక్స్లోకి వచ్చాడు. ఆయన మీద నక్సలైట్లు ఎవరు ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆ రకమైన పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో ఆందోళనలు జరుగుతాయి కానీ, నిరసనలు జరుగుతాయి కానీ, సీఎం గారి మరి ప్రాణానికి ముప్పు తెచ్చే విధంగా వాళ్ళు ఏదో చేస్తారు అనేటువంటి పర్సెప్షన్ ఉందా ఏమన్నా? ఆ విషయం చెప్పలేదు ఎవరు ఇంతవరకు. కానీ ఈ మధ్యకాలంలో మొన్న ఒక చట్టం చేసుకున్నారు, ప్రత్యేక చట్టం. ఆ చట్టం ఏంటి? ఎస్ఎస్జి అండి. ఎస్ఎస్జి అని చెప్పి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేస్తూ, ఆల్రెడీ బోర్డర్ సెక్యూరిటీ ఉంది కదా, మనం చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి గారికి. మళ్ళీ కొత్తగా చేశారు స్పెషల్ సెక్యూరిటీ గ్రూపు, ప్రైమ్ మినిస్టర్ లెవెల్లోనండి చేసి. అది మామూలుగా లేదు. ఆ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేస్తూ ఇచ్చిన జీవో చూస్తే మీరు దాదాపు 430 మందికి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చి, ప్రత్యేకమైన జీతాలు ఇచ్చి వాళ్ళకి పెట్టుకుంటున్నారు. వీళ్ళు కాకుండా మామూలు పోలీసులు ఉంటారండి, వందలాదిగా మామూలు పోలీసులు ఉంటారు ఆయన ఎక్కడికి వెళ్ళినా. వాళ్ళు కాకుండా ఓన్లీ 24/7 వాళ్ళ పని ఏంటంటే, 430 మంది పని ఏమిటంటే, మన జగన్మోహన్ రెడ్డి గారు, వారి భార్య, వారి పిల్లలు, వారి తల్లి, వీరికి ఈ 5గురికి కూడా వారు ఎక్కడున్నా కూడా అర్ధరాత్రి పగలు, ఊళ్ళో ఉన్నా ఊరి బయట ఉన్నా, రాష్ట్రంలో ఉన్నా రాష్ట్రం వెలుపల ఉన్నా, దేశంలో ఉన్నా దేశం వెలుపల ఉన్నా, విదేశాల్లో ఉన్నా కూడా వారికి రక్షణ కల్పించాలట. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు విదేశాల్లో చదువుతున్నారు, లండన్లో అనుకుంటాను. వారికి ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తారనమాట, వెళ్ళి అక్కడ ఉంటారు. భారతదేశంలో మరే ముఖ్యమంత్రికి ఈ రకమైనటువంటి సెక్యూరిటీ లేదండి ఇంత భారీ ఎత్తున. ఇది ఎంతో కాలంగా సీఎంలుగా ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ గారు ఇట్లాంటి వాళ్ళకు కూడా లేదు. మరి నిన్నగాక మొన్న సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత భారీ ఎత్తున పెట్టుకున్నాడు? ఇది ఇన్సెక్యూరిటీయా, అభద్రతా భావమా, లేకపోతే ఆయనకి నిజంగానే ఏదైనా సెక్యూరిటీ థ్రెట్ ఉన్నదా, లేకపోతే తాను ఎలివేట్ చేసుకోవడానికి నేను చాలా గొప్పవాడిని మిగతా వాళ్ళందరికంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్థాయి నాది, ఆయనకి ఎంత భద్రత ఉంటుందో అదే స్థాయిలో భద్రత నాకు కావాలి అనేటువంటి ఆ కాంప్లెక్స్ తోటి, ఆ భావనతోటి చేస్తున్నాడా? నార్సిస్టిక్ వ్యవహారమా ఇది? అంటే నేను చాలా గొప్పవాడిని అనేటువంటి భావనతోటి చేస్తున్నాడా అనేది తెలియదండి. కాబట్టి రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళినా కూడా వీళ్ళు వెళ్ళి చేయాలట. ఈ మొత్తం దీనికోసం అని చెప్పి మళ్ళీ 4-5 సంస్థలు ఏర్పాటు చేశారండి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒకటి. ఇట్లాంటివన్నీ ఆ జీవోలో ఉన్నాయి. ఇవన్నీ కలిపి సంవత్సరానికి కనీసం 400 కోట్లు లేక 500 కోట్ల వరకు అవుతుందనేది ఒక అంచనా అండి. ఎందుకంటే వీళ్ళందరికీ భారీ ఎత్తున జీతాలు ఉంటాయి ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూపులో ప్రత్యేకంగా నియమించినటువంటి వ్యక్తులకి. ఇంత ఎందుకు పెట్టుకున్నారు అనేది మనకు అర్థం కాదు. తర్వాత వాళ్ళకి లీగల్ ఇమ్యూనిటీ కూడా ఇచ్చారండి ఆ వ్యక్తులకి. ఆయన దగ్గర పనిచేసేటువంటి ఆ 430 మంది అట ఎవరినైనా కాల్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి కూడా వీల్లేదండి. చాలా కీలకమైనటువంటి పాయింట్ ఇది. మరి ఆ రకంగా చట్టం ఒప్పుకోదని చాలామంది అంటున్నారు. కానీ వీళ్ళు పెట్టుకున్నారు లీగల్ ఇమ్యూనిటీ అని చెప్పి ఆ జీవోలో ఉన్నదండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరైనా వెళ్తున్నారని చెప్పి ఎవరైనా కాల్ చేశారనుకోండి, దాని మీద మీరు ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదు, వాళ్ళని శిక్షించడానికి వీల్లేదు, వాళ్ళని విచారణ చేయడానికి వీల్లేదు, దర్యాప్తు చేయడానికి వీల్లేదు. ఇది ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. రేపు ఎవరినైనా సరే ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ వాళ్ళు ఏమైనా చేస్తే ఆ వ్యక్తులు అవతల ప్రతిపక్షం కావచ్చు, రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరినైనా కూడా ఎలిమినేట్ చేయడానికి తద్వారా అవకాశం ఉండదా? ఇది చాలా ప్రమాదకరం కాదా? మరి దీని మీద పెద్ద చర్చ ఏమీ జరగలేదు. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా ఎన్నికల హడావుల్లో బిజీగా ఉన్నాయి కాబట్టి ఆయన చక్కగా జీవో పాస్ చేసుకున్నారు, ఏర్పాటు చేశారు కూడా. దానికి సంబంధించి గెజెట్ నోటిఫికేషను December 23 ఇచ్చారటండి.